హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు థర్డ్ క్లాస్ ఈవీఎస్ ఇంపార్టెంట్ బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫస్ట్ క్వశ్చన్, ప్రపంచ వృద్ధుల దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? అక్టోబర్ 3, డిసెంబర్ 3, డిసెంబర్ 1, అక్టోబర్ 1. కరెక్ట్ ఆన్సర్ అక్టోబర్ 1. అమ్మ నాన్న, అవ్వ తాత వాళ్ళ పూర్వీకుల వివరాలు తెలిపేదాన్ని ఏమంటారు? కుటుంబ నేపథ్యం, రక్త సంబంధాలు, కుటుంబ చరిత్ర, వంశవృక్షం. కరెక్ట్ ఆన్సర్ వంశవృక్షం. థర్డ్ క్వశ్చన్, ఈగలు దోమలు పెరగకుండా ఉండాలంటే చేయకూడనిది? చెత్తను చెత్త కుండీలో వేయాలి, నీరు నిల్వ ఉండకుండా చూడాలి, నీటి గుంటల్లో నీరు నిల్వ ఉండాలి, ఇంట్లో బయట పరిశుభ్రత పాటించాలి. చేయకూడదని అడిగాడు కాబట్టి నీటి గుంటల్లో నీరు నిల్వ ఉండాలి. థర్డ్ వన్ కరెక్ట్ ఆన్సర్. ఫోర్త్ క్వశ్చన్, ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? అక్టోబర్ 1, డిసెంబర్ 3, డిసెంబర్ 1, అక్టోబర్ 3. కరెక్ట్ ఆన్సర్ డిసెంబర్ 3. దోమలు కుట్టడం వల్లే వచ్చే వ్యాధులు ఏవి? మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ, కలరా, చికెన్ గున్యా, టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ. దోమలు కుట్టడం వల్ల వచ్చే వ్యాధులు ఏంటి? మలేరియా, డెంగ్యూ. ఫోర్త్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. సిక్స్త్ క్వశ్చన్, నేల మీద మరియు నీటిలో నివసించే జంతువు కానిది? ఎండ్రిక్కాయ, కొన్ని రకమైన పాములు, రొయ్య, తాబేలు. ఆన్సర్ వచ్చేసి రొయ్య. థర్డ్ వన్ కరెక్ట్ ఆన్సర్. సెవెంత్ క్వశ్చన్, జంతువులు మరియు పక్షుల చలనంలో ఉపయోగపడేవి? 1 చర్మము, రెక్కలు, తోక, కాళ్ళు. జంతువులు మరియు పక్షుల చలనంలో ఉపయోగపడేవి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి BCD. బి అంటే రెక్కలు, తోక, కాళ్ళు. ఇవి మూడింటి వల్లనే మనం జంతువులు పక్షులు చెల్లడానికి యూజ్ అవుతాయి. ఈ చర్మం వల్ల ఏం యూజ్ ఉండదు. ఆన్సర్ వచ్చేసి BCD. ఎయిత్ క్వశ్చన్, కబడ్డీ ఆటకు గల మరో పేరు? చెడుగుడు, బడ్డిక, గిల్లిదండ, దాడి. ఆన్సర్ వచ్చేసి చెడుగుడు. కబడ్డీ ఆటకు మరో పేరు చెడుగుడు. నెక్స్ట్ నైన్త్ క్వశ్చన్, ఆదాయం కోసం నైపుణ్యంతో చేసే పనులను ఏమంటారు? సేవ, కాలక్షేపం, వృత్తి, ఇంటి పని. సేవ, కాలక్షేపం, వృత్తి, ఇంటి పని. ఆన్సర్ వచ్చేసి వృత్తి. థర్డ్ వన్ కరెక్ట్ ఆన్సర్. ఆదాయం కోసం నైపుణ్యంతో చేసే పనులను ఏమంటారంటే వృత్తి అంటారు. ఈగ వాలిన కలుషిత ఆహారం తినడం వల్ల వచ్చే వ్యాధి కానిది? టైఫాయిడ్, కలరా, మలేరియా, పైవన్నీ. ఈగ వాళ్ళ వల్ల వచ్చే వ్యాధి ఏంటిది? మలేరియా వస్తుంది. ఈగ వాళ్ళ ఫుడ్ తింటే మలేరియా వ్యాధి వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ 11th వన్, ఈ కింది వాటిలో సరైనది ఎంచుకోండి. పోలో అవుట్డోర్ గేమ్. క్రికెట్ ఆడడానికి ఆట వస్తువులు అవసరం లేదు. ఫుట్బాల్ అనేది ఇండోర్ గేమ్. చెస్ అవుట్డోర్ గేమ్. ఇలా కరెక్ట్ సరైనది ఏంటంటే పోలో అవుట్డోర్ గేమ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ 12th వన్, మీ నాన్నగారి అక్క భర్త తండ్రి మీకు ఏమవుతాడు? మీ నాన్నగారి అక్క అంటే మేనత్త భర్త ఏమవుతాడు? మేనమామ అవుతాడు. మేనమామ యొక్క తండ్రి ఏంటి? మామ యొక్క తండ్రి తాత అవుతాడు. తాత. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి తాత. నెక్స్ట్ 13th క్వశ్చన్, కళ్ళు లేని వాళ్ళు చదవడం కోసం దేనిని వాడుతారు? లూయిస్ లిపి, దేవనాగరి లిపి, సంస్కృత లిపి, బ్రెయిలీ లిపి. ఆన్సర్ వచ్చేసి బ్రెయిలీ లిపి వాడతారు. 14th క్వశ్చన్, నేల లోపల బొరియల్లో నివసించే జంతువు కానిది ఏది? నేల లోపల, భూమి లోపల బొరియలు ఉంటాయి కదా, వీటిలో నివసించే జంతువు కానిది ఏది? తొండ, వానపం, కుందేలు, ఎలుక. తొండ అనేది
బొరియల్లో నివసించదు. 15th క్వశ్చన్, కంటి చూపు సరిగా లేనివారు దేని ద్వారా విషయాలను గ్రహిస్తారు? సైగల ద్వారా, చూపుడు, కర్ర ద్వారా, స్పర్శ ద్వారా. కంటి చూపు లేని వాళ్ళు ఎట్లా చేస్తారంటే చూపుడు, కర్ర ద్వారా, లేకుంటే స్పర్శ ద్వారా. సైగలు అంటే కళ్ళు కనబడే కదా, కాబట్టి సెకండ్ వన్ బి అండ్ సి కరెక్ట్ ఆన్సర్. మురికి నీటి మీద దోమలు పెరగకుండా వీటిని పిచికారీ చేయాలి. బ్లీచింగ్ పౌడర్, కిరోసిన్, క్లోరిన్ బిళ్ళలు, మలాథియాన్. క్వశ్చన్, మురికి నీటి మీద దోమలు పెరగకుండా వీటిని పిచికారీ చేయాలి. ఆన్సర్ ఏబిసిడి, బి కమడి, బి కమసి, ఏ కమసి. పిచికారీ చేయాలి ఏంటిదంటే కిరోసిన్ అండ్ మలథియాన్. ఇవి రెండింటిని కరెక్ట్ ఆన్సర్. బి అండ్ డి కరెక్ట్ ఆన్సర్. మురికి నీటి మీద దోమలు పెరగకుండా ఉండాలంటే ఏం చేయాలంటే కిరోసిన్, మలథియాన్ అనేది చల్లాలి. నెక్స్ట్ 17th క్వశ్చన్, ఆటల నియమాలలో సరికానిది? గెలుపోటములకు సమానంగా స్వీకరించడం, ప్రత్యర్థిని దూషించడం, ఆట నియమావళిని పాటించడం పైవేవి కావు. ప్రత్యర్థిని దూషించడం. సెకండ్ వన్ రైట్. ఆటల నియమాలలో సరికానిది. 18th క్వశ్చన్, వలస పక్షులు ఎందుకు వేరే ప్రాంతానికి వలస వెళ్తాయి? ఎందుకు? గుడ్లు పెట్టే పిల్లల్ని పొదగడానికి, వాతావరణం తట్టుకోలేక, ప్రకృతి అందాల కోసం, ఆహారం కోసం. దేనికోసం వెళ్తాయి పక్షులు వేరే ప్రాంతాలకు? గుడ్లు పెట్టే పిల్లని పొదగడానికి, లేకుంటే మళ్ళీ వాతావరణం తట్టుకోలేక, ఆహారం కోసం వెళ్తాయి. ప్రకృతి అందాల కోసం మేము వెళ్ళాం. ఒకటి 4th వన్ కరెక్ట్ ఆన్సర్. 4th వన్ కరెక్ట్ ఆన్సర్ ఏబిడి. 19th క్వశ్చన్, గిజిగాడి గూడు కథ రాసింది ఎవరు? గిజిగాడి కథ రాసింది ఎవరు? గుర్రం జాషువా, భీష్మ సహని, శ్రీరంగం శ్రీనివాసరావు, అరిస్టాటిల్. భీష్మ సహని. గిజిగాడి గూడు కథ రాసింది భీష్మ సహని. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో వాసన వచ్చే ఆకులను గుర్తించండి. యూకలిప్టస్, కొత్తిమీర, పుదీనా. వాసన వచ్చే ఆకులు యూకలిప్టస్, కొత్తిమీర, పుదీనా. సెకండ్ వన్ కరెక్ట్ ఆన్సర్. తైదలు పండించే జిల్లా ఏది? కరీంనగర్, వికారాబాద్, మహబూబ్ నగర్, నిజామాబాద్. తైదలు పండించే జిల్లా వికారాబాద్. కింది వాటిలో సరైనది? రాలిపోయిన ఆకులను కాల్చవలను, రాలిపోయిన ఆకులను కంపోస్ట్ గుంతలో వేయాలి, రాలిపోయిన ఆకులను కాల్చడం వల్ల పరిమళం వెదజల్లుతుంది, రాలిపోయిన ఆకులను పట్టించుకోకూడదు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్. రాలిపోయిన ఆకులను కంపోస్ట్ గుంతలో వేయాలి. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో శాశ్వత నివాసాలు? డాబా ఇల్లు, పెంకుటిల్లు, రేకులిల్లు, పైవన్నీ. అన్నీ కరెక్ట్. పైవన్నీ ఆన్సర్ వచ్చేసి పైవన్నీ. Like, share and subscribe to my channel. Bye friends.